అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అంటున్నారు తనకు ప్రాణహాని ఉంది అని. తనను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అంటున్నారు. తనను చంపే కుట్ర జరుగుతోంది. తనను చంపడం ద్వారా నియోజకవర్గంలో బై ఎలక్షన్ తీసుకుని రావాలి అని కొంతమంది కోరుకుంటున్నారు అంటూ బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి బొలిశెట్టి శ్రీనివాస్ ఏం మాట్లాడారో చూద్దాం. 3 పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఆశయంతో నాకు టికెట్ వచ్చింది. ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. తాడేపూడి కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత 62,500 మెజార్టీతో నన్ను నెగ్గించారు. నేను ఒక సామాన్యుడిని. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను. ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎలా ఉందంటే, నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు, వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెగ్గితే ఎమ్మెల్యేని అయిపోతారన్న విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను దాన్ని. నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా. నా సొంత వ్యాపారం మానేశాను. నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ, నేను ఎన్డీఏ ఎమ్మెల్యే. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు. నువ్వు ఉండాలని లేదా, పైన మా పార్టీ ఉంది, నేను పంపేస్తాం. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేనేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాదు. ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది. అధికారులు చేయకపోతే నేను చేయలేను. ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశింటే కమిషనర్ అన్ని ఇవన్నీ చేయించాడు. ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రానిగా పాలన ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకరు పెట్టి, కాఫీలు ఒకరు పెట్టి, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాళ్ళకి చెప్తున్నాను. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అది అన్యాయం. అది నా సర్వస్వం. నేను ఒక సామాన్యుడిని మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలకు కలిసి వచ్చి నేను ఎక్కడో సంపాదించాను. ఏది రోడ్లు కూడా తిరిగాను. దాదాపు 30 లక్షల కిలోమీటర్ రోడ్డు జర్నీ చేశాను ఈ పరిస్థితి రావడానికి. నాకు ఎవరు ఊరిని అయేసితంగా ఇవ్వలేదు, ఎవరిని చందా కూడా అవ్వలేదు ఎలక్షన్లో. జనసేన ఎమ్మెల్యే అంటున్నారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనను చంపాలని చూస్తున్నారు. తను చనిపోతే బై ఎలక్షన్ వచ్చిన తర్వాత వేరొకరు, అంటే తమతో పాటు తిరుగుతున్న వాళ్ళ ఎమ్మెల్యే కావాలని చూస్తూ ఉన్నారు అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదనగా మాట్లాడారు. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్, బొలిశెట్టి శ్రీనివాస్ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు? నిజంగా బొలిశెట్టి శ్రీనివాస్కు ప్రాణహాని ఉందా? గత కొన్ని రోజులుగా కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇటు టీడీపీకి జనసేనకి మధ్య కాస్త గ్యాప్ అనేది పెరిగింది. ఈ గ్యాప్ నేపథ్యంలోనే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారా అనే దానిపై కూడా కాస్త స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఒక విధంగా చెప్పాలంటే నాకు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల నాకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ ఈ ముగ్గురు కలిసి నాకు మ్యాండేట్ ఇస్తేనే నేను ఎమ్మెల్యే అయ్యాను తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల నేను ఎమ్మెల్యే టికెట్ నాకు రాలేదు అన్నారంటే అతను కేవలం కూటమిలో ఒక వ్యక్తిని టార్గెట్ గా చేసి ఈ వ్యాఖ్యలు అన్నారా అనే దానిపై కాస్త మనం అనుకోవచ్చు. దాదాపుగా గత కొన్ని రోజులుగా, అంటే కొన్ని నెలలుగా కూడా ఇటు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వలవల మల్లికార్జునరావు బాబ్జీ గత కొన్ని రోజులుగా కూడా ఇటు ప్రారంభోత్సవ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్తున్న సందర్భంలో ఎక్కడా కూడా ఆయన కనిపించిన పరిస్థితి. అయితే ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడం వల్ల ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయా అనే దానిపై కూడా కాస్త స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే యాక్చువల్ గా ప్రతిపక్ష నాయకుల్ని ఈ మాటలు అనాలి, కానీ ఈ కూటమిలోనే ఇలాంటి మాటలు అన్నారంటే వలవల్ల మల్లికార్జునరావుని ఈ విధంగా అన్నారా, లేకపోతే వేరే ఎవరినైనా అన్నారా అనే దానిపై కూడా కాస్త స్పష్టత అయితే బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చే అవకాశం కూడా. నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఏం జరుగుతోంది? పడట్లేదా ఒకరికొకరికి? దాదాపుగా ఎన్నికలు అయిన దగ్గర నుంచి కూడా ఇరువురు నాయకులు, అంటే టీడీపీ ఇన్ఛార్జ్ మల్లికార్జునరావుకి, ఇటు బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా సమన్వయం కొరవడని చెప్పొచ్చు. ఒకరి కార్యక్రమాలకి ఒకరు వెళ్ళట్లేదు. అయితే వలవల మల్లికార్జునరావు కూడా కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు సంబంధించి నాకు ఎక్కడ సహకారం అందడం లేదు, ఎమ్మెల్యే కూడా నాకు సహకరించడం లేదు. నేను ఇలా అయితే నేను ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తానంటూ కూడా గత కొన్ని రోజులుగా ఆయన వాపోతున్న పరిస్థితి. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు
పర్యటనలకు వెళ్తున్న సమయంలో కూడా ఎక్కడా కూడా టీడీపీ నాయకులు ఎవరు కనిపించట్లేదు. కేవలం జనసేన బీజేపీ నాయకులు మాత్రమే కనిపిస్తున్నారు. ఇది కాస్త గత కొన్ని రోజులుగా ఈ వివాదం ఇలాగే కొనసాగుతున్నప్పటికీ బొలిశెట్టి శ్రీనివాస్ గత రాత్రి ఒక గ్రామంలో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళిన సందర్భంలో ఒక్కసారిగా ఆయన కొందరు నేను చనిపోవాలని కోరుకుంటున్నారు, నేను చనిపోతే వాళ్ళు ఎమ్మెల్యే అయిపోదామని చూస్తున్నారు బై ఎలక్షన్ లో అంటూ కూడా ఆయన అన్నారంటే కేవలం వలవల మల్లికార్జునరావుని ఈ విషయం అన్నారా అనే దానిపై కూడా క్లారిటీ రావాలి. అయితే క్లారిటీ అంటే దాదాపు ఆయన అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతిపక్షం అనేది కాస్త లేదు. అంటే దాదాపు కొట్టు సత్యనారాయణ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే సైలెంట్ గా ఉన్నారు కాబట్టి ఈ కూటమిలో నాయకుల్ని అన్నారని అందరూ అనుకుంటున్నారు. అయితే దీనికి ఇంకా బలం చేకూర్చే అంశం ఇద్దరు కూడా సమన్వయం లోపించింది కాబట్టి వలవల మల్లికార్జునరావునే టార్గెట్ గా ఈ విమర్శలు చేసినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మల్లికార్జునరావు ఎటువంటి స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు అనడం పట్ల కాస్త నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా సాధారణంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులు కూడా వీరు తిట్టుకుంటూ ఉంటారు. ఏకంగా ఒక్కసారిగా అయినా నేను చనిపోవాలని కోరుకుంటున్నారు అంటే దాదాపు ఈ విషయం ఏమన్నా చర్చనీయాంశంగా మారిందా? ఒకవేళ టీడీపీ నాయకులు ఈ విధంగా ఎక్కడైనా అన్నారా? ఈ విషయం బొలిశెట్టికి శ్రీనివాస్ కు తెలిసిందా అనే దానిపై కూడా తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక జనసేన ఎమ్మెల్యే కేవలం కూటమిలో టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న మల్లికార్జునరావుని టార్గెట్ గా చేసుకుని ఈ విషయం అన్నారు అంటే దాదాపు నియోజకవర్గంలో కాంట్రవర్సీ అనేది ఎంతవరకు పెరిగింది, వీరిద్దరి మధ్య గ్యాప్ ఎంతవరకు పెరిగిందని అయితే చెప్పనక్కర్లేదు. దాదాపు ఈ ఇద్దరిని సమన్వయం చేయడానికి పార్టీ అధిష్టానం ఏమన్నా రంగంలోకి దిగుతుందా, లేకపోతే ఈ ఇద్దరికి సంబంధించి సమన్వయం ఎలాగే ఉంటుందో, దూరం మరింత పెరిగి ఇంకా ముదిరిపోయే ఛాన్స్ ఉందా అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. రోహిత్ రైట్ మనోజ్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్నారు అని జనసేన ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ నేతలు తన చావు కోరుకుంటున్నారు అని బొలిశెట్టి అన్నారు. నేను చనిపోయాక బై ఎలక్షన్స్ వస్తే కొంతమంది ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి త్యాగాలతోనూ నాకు ఎమ్మెల్యే సీటు రాలేదు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నేను ఇబ్బంది పెట్టలేదు, ఎమ్మెల్యేగా నాకు గౌరవం ఇవ్వండి అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. ఒకసారి బొలిశెట్టి శ్రీనివాస్ ఏం మాట్లాడారు చూద్దాం. నేను భరించలేకపోతున్నాను దాన్ని. నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా. నా సొంత వ్యాపారం మానేశాను. నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ. నేను ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులు బెదిరిస్తారు. నువ్వు ఉండాలని లేదా, పైన మా పార్టీ ఉంది, నేను పంపేస్తాం. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేనేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాదు. ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది. అధికారులు చేయకపోతే నేను చేయలేను. ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశిస్తే కమిషనర్ అన్ని ఇవన్నీ చేయించాడు. ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రానిగా పాలన ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకరు పెట్టి కాఫీలు ఒకరు పెట్టి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాళ్ళకి చెప్తున్నాను. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అది అన్యాయం. అది నా సర్వస్వం. నేను ఒక సామాన్యుడిని మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలకు కలిసి వచ్చి నేను ఎక్కడో సంపాదించాను. ఏది రోడ్లు కూడా తిరిగాను. దాదాపు 30 లక్షల కిలోమీటర్ రోడ్డు జర్నీ చేశాను ఈ పరిస్థితి రావడానికి. నాకు ఎవరు ఊరిని అయేసితంగా ఇవ్వలేదు, ఎవరిని చందా కూడా అవ్వలేదు ఎలక్షన్లో. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.